హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీకి దెబ్బ తగిలిందని తెలుసుకుని లక్కీని చూడటం కోసమని జాను ఇంటికి వస్తుంది. ఇక దేవి అని జానుని అవమానించి మాట్లాడడంతో వివేక్ జానుతో, సారీ జాను, మా అమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదులే వివేక్, ఆవిడ అనడం కొత్త కాదు, నాకు పడడం కొత్త ఏమీ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్కీని చూడడం కోసం జాను లోపలికి వచ్చాక, లక్కీ ఇప్పుడు ఎలా ఉంది నీకు అని చెప్పి అంటూ ఉంటే, హాయ్ టీచర్, నాకు ఇప్పుడు బాగానే ఉంది, దెబ్బ కూడా తగ్గిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర, జాను లక్కీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అంకుల్, మీరు బాగా పార్షాలిటీ చూపిస్తున్నారు, నేను లక్కీని చూసుకుంటానంటేనేమో వద్దన్నారు, అదే మా టీచర్కి లక్కీని చూసుకోమని ఎందుకు చెబుతున్నారని చెప్పి అంటూ ఉంటే, ఒరే ఏంట్రా నీ ప్రశ్నలు, జాను అంటే పెద్దది కాబట్టి తనకి చూసుకోమని చెప్పాను, నువ్వు చిన్నపిల్లాడివి కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్కీని నేను చూసుకుంటానులేండి అని చెప్పి జాను అక్కడే ఉంటుంది. ఇక మిత్ర సరే నేను ఆఫీస్కి వెళ్తానంటూ ఇక అలా ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి మిత్ర ఇంటి బయటనే నిలబడి, ఇంత దూరం వచ్చాను, ఒక్కసారి మిత్ర గారిని కళ్ళారా చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అలా దూరం నుండి మిత్ర కనిపిస్తాడేమోనని చెప్పి ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే అరవింద గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంది. ఒరే మిత్ర, ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి అరవింద బయటికి వెళ్తున్న మిత్రని ఆపి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర ఆఫీస్కి వెళ్తున్నాను మామ అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి మిత్ర, దానికి అలా అయిందని తెలిసి కూడా నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్తావా, నువ్వు లేకపోతే అది అలిగి కూర్చుంటుంది అని అరవింద అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న లక్ష్మి, ఇంట్లో ఎవరికి బాగోలేదు, ఎవరి గురించి అత్తయ్య గారు మిత్ర గారు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వింటూ ఉంటుంది. లక్కీని చూసుకోవడానికి జాను వచ్చింది కదా, అయినా లక్కీ మరీ గొడవ చేస్తే అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను ఆఫీస్ నుండి తిరిగి వస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అసలు ఇంట్లో ఎవరికి బాగోలేదు, జాను ఎవరిని చూసుకోవడానికి వచ్చింది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర, సరే మామ్ నేను వెళ్తున్నానని చెప్పి అలా బయలుదేరి వెళ్తూ ఉంటే, ఒరే మిత్ర, నీకు చెప్పడం మర్చిపోయాను, రేపు మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అరవింద మిత్రకి బొట్టు పెడుతూ ఉంటుంది. రేపా, ఎందుకు మామ్ అని చెప్పి అంటూ ఉంటే, నీ గండాలు తొలగిపోవడం కోసం దీక్షితులు గారు ఏదో పూజ చేయాలన్నారు అని చెప్పి అరవింద అనగానే, ఇక అప్పుడు లక్ష్మి దీక్షితులు గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. మిత్రకున్న గండాలు తొలగిపోవాలంటే నువ్వొక్కదానివే దీక్ష చేస్తే సరిపోదు లక్ష్మి, నీతో పాటు మిత్ర కూడా ఆ దీక్షలో ఉండాలి, మిత్ర పక్కన భార్యగా కూర్చొని నువ్వు కూడా ఆ దీక్షని పూర్తి చేయాలి. దీక్ష పూర్తయిన తర్వాత నందన్ కుటుంబంలో ఎవరైనా చేసిన ప్రసాదాన్ని నువ్వు ఆరగించాలి, అప్పుడే దీక్ష పూర్తి చేసినట్టు అవుతుంది. నాకు తెలిసి మిత్రతో పాటు ఖచ్చితంగా అరవిందనే వస్తుంది అని చెప్పి దీక్షితులు గారు లక్ష్మికి చెప్పిన మాటల్ని లక్ష్మి గుర్తు చేసుకుంటుంది. సరే మామ్, రేపు ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇక మిత్ర అలా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. వివేక్ ఒక దగ్గర కూర్చొని ఉంటే జాను వివేక్ దగ్గరికి వస్తుంది. ఆల్ ది బెస్ట్ వివేక్, పెళ్లి చేసుకోబోతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి జాను నువ్వు కూడా అలా మాట్లాడతావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇంకెలా మాట్లాడమంటావు వివేక్, నేను ఏం చేసినా కూడా నా తలరాత ఇంతే అని నేను సరిపెట్టుకోవాలి, నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు ఈ పెళ్లి చేసుకోక తప్పదు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇంతకీ నువ్వు అమ్మాయిని చూసావా, అమ్మాయి నచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు వివేక్, చూడు జాను, నీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పాను, నువ్వు ఒప్పుకుంటే ఇప్పటికైనా నీ మెడలో నేను తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వే ఒప్పుకోవడం లేదని వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జాను, మా అక్క వ్యక్తిత్వమే నాలో అణువణువున నిండిపోయింది వివేక్, ఒకవేళ మా అక్క బతికుండి ఈ పరిస్థితుల్లో కనుక ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళను ఒప్పించే పెళ్లి చేసుకుంటుంది, నేను కూడా మా అక్క అడుగు జాడల్లోనే నడవాలని అనుకుంటున్నాను, అందుకే పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక అప్పుడు వివేక్, చూడు జాను, వదిన ఉండుంటే ఎలా చేసేదో తన ఇష్టం, ఇప్పుడు ప్రస్తుతం వదిన కాదు మన టాపిక్, నువ్వు మన ఇద్దరి జీవితం గురించి ఆలోచించు అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జాను, ఎంత ఆలోచించినా వేస్ట్ వివేక్, కొన్ని అడ్డుగోడల్ని బలవంతంగా దాటాలనుకున్నా దాటలేము, ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప మనం ఏమి చేయలేమని అర్థమైందని చెప్పి ఇక జాను బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు లక్కీ మంచం మీద కూర్చొని ఉండగా ఇక అప్పుడు జున్ను కూడా పక్కనే కూర్చొని,
తనకి కబుర్లు చెబుతూ టైంపాస్ చేస్తూ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు లక్కీతో, చూడు లక్కీ, నువ్వు దెబ్బ తగిలింది కాబట్టి హోంవర్క్స్ గురించి, క్లాస్ వర్క్స్ గురించి ఆలోచించి హడావిడి చేయొద్దు. ఒక 2-3 రోజులు హ్యాపీగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటే, అమ్మో 2-3 రోజుల చదువులు ఏమైపోతాయని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. అబ్బో మనం చదివేది ఒక ఐఏఎస్ ఐపీఎస్ మరి అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఏదైనా సరే మనం అలా 2-3 రోజులు స్కూల్ ఎగ్గొడితే పెద్దయిన తర్వాత మనం భవిష్యత్తు ఏమవ్వాలని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. చూసి నేర్చుకో జున్ను, లక్కీ ఇప్పటి నుండే భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుందో అదే నువ్వైతే సందు దొరికితే స్కూల్ ఎగ్గొట్టాలని చూస్తావా అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అరవింద లక్కీ దగ్గరికి వచ్చి, అమ్మ లక్కీ, నీకు త్వరగా తగ్గిపోవాలని దేవుడికి పూజ చేసి కుంకుమ తీసుకువచ్చాను అని చెప్పి లక్కీ నుదుట్టున బొట్టు పెడుతుంది. ఇక తర్వాత, అమ్మ లక్కీ, నీకు దెబ్బ తగ్గిపోతుందిలే అని చెప్పి అరవింద అంటూ ఉంటే, నేను కూడా అదే చెబుతున్నాను కానీ రేపు ఎలాగో దెబ్బ తగ్గిపోతుంది కాబట్టి స్కూల్ ఎగ్గొట్టకూడదు అని చెబుతున్నాను అని చెప్పి జున్ను అంటూ ఉంటే, చూడు లక్కీ, నువ్వు జున్నుని చూసి నేర్చుకో అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అవునవును, నేను కూడా ఇప్పుడే జున్నుని చూసి నేర్చుకుంటున్నాను. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో జున్ను బాగా నేర్పిస్తాడు అని చెప్పి ఇక అలా లక్కీ అంటూ ఉంటుంది. సరే అండి, మేము ఇక బయలుదేరుతామని చెప్పి వసుంధర జున్నుని తీసుకొని కారులో ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి బస్ స్టాప్లో ఒక చోట నిలబడి ఉండడంతో అది గమనించిన జున్ను, డ్రైవర్ అక్కడ అమ్ముంది, అమ్మ దగ్గర కారు ఆపని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత లక్ష్మి దగ్గరికి జున్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ లక్కీని చూడటానికి నువ్వెందుకు రాలేదని చెప్పి అంటూ ఉంటే, సారీ జున్ను, నాకు తెలిసిన వాళ్ళను అర్జెంటుగా కలవాల్సి వచ్చింది, వాళ్ళు ఈ వీధిలోనే ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ లక్కీ వాళ్ళు కూడా ఈ వీధిలోనే ఉంటారు, ఒకసారి లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. నువ్వు వస్తే లక్కీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని జున్ను అంటూ ఉంటే, ఇక అప్పుడు వసుంధర, వద్దులే జున్ను, లక్కీకి దెబ్బ తగిలింది కదా, రెస్ట్ తీసుకుంటుంది, పదే పదే లక్కీని డిస్టర్బ్ చేయడం బాగోదు అని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి మనసులో, ఇదేంటి మిత్ర గారి ఇల్లు ఉన్న వీధిలోనే లక్కీ వాళ్ళ ఇల్లు కూడా ఉందా అని చెప్పి ఇక అలా ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అందరూ కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. మరోవైపు అరవింద ఒక చోట కూర్చొని ఉండగా జాను అరవింద దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు నేను ఇక బయలుదేరుతానని చెప్పి అంటూ ఉంటే, ఇంత రాత్రిపూట ఎందుకు జాను, ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నేనంటే గిట్టని వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు కదా అత్తయ్య గారు, వాళ్ళ సూటిపోటి మాటలను నేను భరించలేను, అందుకే నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, సరే జాను నీ ఇష్టం, ఒకవేళ మీ అక్క బతికుండుంటే తను ఎలాగైనా సరే నిన్ను ఇక్కడే ఉండనిచ్చేది, కానీ ఇప్పుడు నేను కూడా నిన్ను గట్టిగా ఏమీ అనలేకపోతున్నాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఇది ఎప్పటికైనా మీ అక్క అత్తగారి ఇల్లే, నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు, ఎప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జాను, అత్తయ్య గారు నాకెందుకు అక్క చనిపోలేదేమో అనిపిస్తుంది, మనం చేసేదంతా కూడా అక్క గమనిస్తుందేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, నీకు అలా ఎందుకు అనిపిస్తుంది జాను అని చెప్పి అంటూ ఉంటే, ఆ రోజు అర్జున్ గారి పార్టీలో నాకు అక్కను చూసినట్టుగా అనిపించింది, ఈరోజు ఇందాక కూడా ఇంటి బయట అక్కలాగే అనిపించింది, ఇదంతా భ్రమని మాత్రం నాకు అనిపించడం లేదు, నిజంగా అక్క మన చుట్టూ ఉంటూ మనల్ని గమనిస్తుందేమో అనిపిస్తుంది, అక్క చనిపోయిందనే మాట అబద్ధమేమో అనిపిస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, నాకు అనిపించినట్టే అచ్చం జానుకు కూడా ఎందుకు అనిపిస్తుంది, నిజంగానే లక్ష్మి బతికుందా అని చెప్పి, సరే జాను, ఒకవేళ లక్ష్మి బతికున్నది నిజమైతే ఆ దేవుడే తనని మన దగ్గరికి చేరుస్తాడు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక రాత్రిపూట లక్కీ నిద్రపోతూ ఉంటే జున్ను పదే పదే మిత్రకి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. అంకుల్ లక్కీ అన్నం తిన్నదా, టాబ్లెట్స్ వేసుకుందా అని చెప్పి అలా జున్ను పదే పదే ఫోన్స్ చేస్తూ ఉంటే మిత్ర ఒక మాట సమాధానం చెప్పి కట్ చేస్తూ ఉంటాడు. అంకుల్ మీకు కోపం తప్ప మరొక ఎమోషన్ తెలీదా, ఎందుకు అలా ఫోన్ కట్ చేస్తున్నారు, నేను లక్కీతో మాట్లాడాలని చెప్పి జున్ను అంటాడు. లక్కీ నిద్రపోతుందని మిత్ర అంటూ ఉంటే, పడుకుంటే ఏమవుతుంది, ఒక్కసారి నిద్ర లేపండి అని జున్ను అంటూ ఉంటాడు.
ఒరే నీకు చెబుతుంటే అర్థం కావట్లేదా, లక్కీ నిద్రపోతుంది అని మిత్ర అంటూ ఉంటే నేను లేచి ఉన్నాను నాన్న అని చెప్పి లక్కీ నిద్ర లేచి ఫోన్ ఇవ్వమని చెప్పి జున్నుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అర్జున్ వస్తాడు. లక్కీకి ఎలా ఉందో నేను కూడా అడుగుతాను, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు జున్ను అని చెప్పి అర్జున్ లక్కీతో హాయ్ లక్కీ ఇప్పుడు నీకు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతకు మీ నాన్న ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా బిజినెస్ అంటూ ప్రాజెక్ట్ అంటూ ఆఫీస్ వర్క్ చేస్తున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పక్కనే ఉన్నాడు అంకుల్ అని చెప్పి లక్కీ అంటుంది. ఇక ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్కీ అమ్మ కూడా వచ్చింది, ఇదిగో అమ్మతో ఒకసారి ఫోన్ మాట్లాడు అని చెప్పి జున్ను ఫోన్ని లక్ష్మికి ఇస్తాడు. ఇక అలా లక్ష్మి వీడియో కాల్లో లక్కీతో మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న మిత్ర అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.